ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మా ప్రియమైన సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. మీరు మా నిమిత్తమై చేర్చున్న ప్రార్థనలు బట్టి ప్రభుకు వందనములు. మేమును మీ కొరకు ప్రార్థన చేయించు ఉంటున్నాం. ఈ ఆదివారం దినమున ప్రభును ఆరాధన చేయడం కొరకై చేరవచ్చాం. ప్రార్థనతో ప్రభును ఆరాధించుట ప్రారంభం చేసుకుంటాం. దయచేసి ఎవరైనా ఆయా పనులలో ఉన్నట్లయితే వారిని కూడా కూర్చోబెట్టి ఆరాధన కొరకై ప్రేరేపించండి. వాక్యం వినండి, ఆరాధన చేయండి. ఆ రీతిగా ప్రభువును మన ఇళ్లలోనే మనము ఘనపరచున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. పాట సంఖ్య పాటల పుస్తకంలో నుంచి 23వ పాట పాడుకుంటాం. నీ వెలుగు నీ సత్యము బయలుదేరము అనే పాట పాడుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, శాశ్వతుడైన దేవ, అనంతుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా నీ పాసనకు వస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మే మాసంలో ప్రభు 2వ ఆదివారంలో ప్రభు మేము మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు ఇస్తున్నటువంటి ఈ తరుణమును బట్టి వందనములు. దయగల మా ప్రభు సమయాన్ని మా కొరకు దీవెనకరంగా చేయండి. పాటలు, వాక్యము, పరిచయం అంతటిని కూడా దీవెనకరంగా చేయండి. మా ప్రియులను ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని నాయన. మా ఆరాధన మీకు దృష్టికి అంగీకారంగా ఉండునట్లుగా సిద్ధపరచమని, పాటల ద్వారా నేను మాయంపరచినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వెలుగు నీ సత్యము ఆయలో తీరాలి.
నా ప్రాణమా ప్రీతి వీడు నా ప్రీతి ప్రభుని కనుమా ప్రీతి ప్రభుని కనుమా నూతన పాటల పుస్తకములో 6వ పాట పాడుకుంటూ పాట సంఖ్య 6 విడువను నిన్ను ఎడబాయన నిన్ను అభయమసంగిన దేవ అనే పాట పాడుకుంటూ విడువను నిన్ను ఎడబాయను నేను అభయము విడువను నిన్ను ఎడబాయను నేను
పశ్చాత్తాపముతో పరుగిడిచి పాపము పశ్చాత్తాపముతో పరుగిడిచి పాపము సమయంలో ప్రభును ఆరాధన చేయుట కొరకై కొన్ని నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటాం. దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం
పరీక్షించుకొని ప్రభువును ఆరాధన చేద్దాం. ఆరాధన నిమిత్తమై యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుంటాం. మరియు 34వ వచనం చదువుకుంటాం, 36వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులనుగా చేయనని చెప్పగా. అలాగే 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే 36వ వచనం కూడా చదువుకుంటాం. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. ప్రియులారా, ఈ సమయంలో ప్రభును ఆరాధన చేయకమునుపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. ప్రభు తన వాక్యమును దీవించునుగాక. ఈ సమయంలో ప్రభును ఆరాధించుట కొరకై దేవుడు క్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేస్తూ వచ్చినటువంటి కార్యమును మరొకసారి ధ్యానం చేసుకుని హృదయపూర్వకంగా ప్రభువును యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయదుముగాక. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ వచ్చినట్లుగా, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని ప్రభువు కోరుచున్నాడు అని ప్రభు అనే దేవుడు క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆత్మతో సత్యముతో. ఈ దినం సత్యముతో ఆరాధించుట ఎలాగూ అన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుని అలాగ సత్యంతో ఆరాధన చేయడానికి ఉపక్రమిస్తాం. నిజంగా ఈ సమయంలో సత్యముతో ఆరాధించుట అంటే ఏమిటి, ఇంతకు సత్యము అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనములో 31వ వచనములో అంటున్నాడు, నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అని. తర్వాత 32వ వచనములో అంటున్నాడు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని. అలాగూ 34వ వచనంలో అంటున్నాడు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చదువుకున్నటువంటి 2 భాగములలో సత్యము అనేటువంటి విషయము, మరియు రెండవదిగా దాసుడు అనేటువంటి మరొక మాటను చదువుతున్నాం. సత్యం అనేటువంటి ఒక పదమును, దాసుడు అనేటువంటి ఒక పదమును చదువుతూ ఉంటున్నాం. ఈ సత్యం అనేది ఎటువంటి గొప్ప ఆధిక్యతను మన జీవితంలో కలుగజేస్తూ వచ్చిందో అన్న విషయం ప్రభు అయిన దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రభును మనం ఆరాధన చేయకమునుపు దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే 34వ వచనములో అంటున్నాడు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తర్వాత కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా, 36వ వచనం కూడా, 36వ వచనం, కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులనుగా చేశాడన్నది ఈ వాక్యం యొక్క అర్థం. ఇంతకీ స్వతంత్రుడు, దాసుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యంలో అనేక చోట్ల ఈ విషయమైనటువంటి వివరణ మనం చూడగలం. క్రైస్తవ జీవితం అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, క్రైస్తవ జీవితం అనేది ఒక బలవంతముగా లొంగదీసేటువంటి జీవితం వంటిది కాదు. దౌర్జన్యంగా బలవంతముగా లొంగదీసుకొని ఆ విధంగా బందీలుగా చేసేటువంటి జీవితం వంటిది కాదు. కానీ అది కృతజ్ఞతతో కూడినటువంటి అంకిత భావంతో జీవించేటువంటి జీవితం అని మనం గుర్తించాలి. చాలామంది భావిస్తారు క్రైస్తవ మతము ఒక అనేక విధాలైనటువంటి మత మార్పిడుల నుంచి వచ్చినది అని. చాలామంది హేళన చేస్తూ ఉంటారు, ఇది పరాయి మతము, లేదా ఇది ఏదో దూరం నుండి వచ్చినటువంటి మతము, ఇది మన దేశం కాదు
అని అనేకులు హేళన చేస్తూ ఉంటారు. అయితే మతం విషయము ఏమిటో వాళ్ళు పక్కన పెట్టేస్తే, నిజంగా క్రైస్తవ్యము అనేది చాలామందికి అర్థం కావడం లేదు. హైందవ సహోదరులు లేక హైందవ మత సంబంధమైనటువంటి వాదులు చెప్తున్నట్లుగా క్రైస్తవం అనేది ఒక బలవంతంతో చేర్చున్నటువంటి జీవన విధానం ఎంత మాత్రమును కాదు. వారు అంటున్నట్లుగా మనం అనేక చోట్ల అనేక సందర్భాల్లో వింటూ వచ్చాం. కన్న తల్లిని రొమ్మి మీద గుద్ది వేరొక సవతి తల్లిని ఆశ్రయించినట్లుగా మీరు మన దేశంలో ఉన్నటువంటి మన తల్లిని వదిలిపెట్టేసి వేరే సవతి తల్లిని ఆశ్రయించినట్లుగా వారు ఎంతో హేళన చేస్తూ ఉంటారు. కన్న తల్లిని ద్రోహం చేసి అన్నట్లుగా వారు శరీరకరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఈ దేశంలో పుట్టారు, ఈ మతంలో పుట్టారు, తిరిగి వేరే పరాయి మతాన్ని అనుసరిస్తున్నారు అన్నట్లుగా. అంటే ఇది వారి యొక్క దృష్టిలో వారు శరీరానుసారులు కాబట్టి శరీర సంబంధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అంత మాత్రమే కాక వారు ఏదో ద్రోహం చేసినట్లుగా భావిస్తూ ఉన్నారు. క్రైస్తవ మతం అనేది లేక క్రైస్తవ మార్గం అనేది, క్రైస్తవ జీవితం అనేది ఆ విధమైనటువంటి విధానంలో లేదు. వారు తప్పుగా ఆలోచన చేయొచ్చు, శారీరకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు. కానీ క్రైస్తవ జీవితం అనేది ఆత్మానుసారమైనది. అది బలవంతంగా చేసేటువంటిది కాదు, ద్రోహం వంటిది కాదు. నిజంగా మనం ఆలోచన చేస్తూ వస్తే ఇది అంకిత భావంతో కూడినటువంటిది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, క్రైస్తవ జీవితం ఎటువంటిదో అర్థం చేసుకోవడానికి మీకు ఒక సున్నితంగా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక జరిగిన సంఘటనను మీకు తెలియజేస్తాను. ఒక మిషనరీ గారు తాను పనిచేస్తున్నటువంటి ప్రాంతమునకు సువార్త పరిచయ నిమిత్తమై వెళ్తూ వచ్చాడు. ఆ ప్రాంతంలో కఠినమైనటువంటి వ్యక్తులు జీవించడం అతడు చూస్తూ వచ్చాడు. ఒక వర్గం వారు మరొక వర్గం వారిపైకి దాడి చేసి బలహీనలైనటువంటి వారిని లొంగ తీసుకొని వారికి దాసులుగా చేసుకోవడం అతడు గమనిస్తూ వచ్చాడు. మిషనరీ గారు ఒక ఇంటికి వెళ్తూ వచ్చినప్పుడు ఆ వర్గం యొక్క నాయకుడు అతని కింద ఎంతోమంది దాసులు ఉంటూ వచ్చారు. వారందరూ కూడా చెరపట్టబడిన వారే. వారందరినీ అతడు లొంగ తీసుకొని తనకు దాసులనుగా చేసుకుంటూ వచ్చాడు. అక్కడ కఠినమైనటువంటి భోజన విధానము, ప్రాణం పోయినా కూడా అడిగేకి ఎటువంటి అవకాశం ఉండదు. ఆ విధంగా పట్టబడినటువంటి వారు ఆ క్రూరుడైనటువంటి ఆ యొక్క యజమానికి లోబడి తాను ప్రాణం పోయేంతగా ఉన్నప్పటికీ ఆ పనికి జరిగించేటువంటి వారు కన్నీళ్లు విడుస్తూ నిద్రాహారములు లేక మరణకరముగా వారు బ్రతుకుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో చూచినటువంటి ఇక మిషనరీ గారు ఆ యొక్క సన్నివేశాన్ని చూచి భరించలేక ఇంటికి వచ్చాడు. ఆలోచన చేశాడు. అతను ఎంతో ప్రార్థన చేశాడు. తాను అనుకున్నాడు, కనీసం వారిలో ఒక వ్యక్తినైనా నేను విడిపించాలి అని అనుకున్నాడు. ఆ కఠినస్తుడైనటువంటి ఆ యొక్క అధికారి లేక వర్గం యొక్క నాయకుని దగ్గరికి వెళ్ళి అతనితో అంటున్నాడు, అయ్యా, ఇతన్ని నేను కొనుక్కుంటాను, నాకు అప్పగిస్తావా అని అన్నాడు. ఇతడు ఎంతో పని చేస్తాడు, ఇతన్ని నేను ఎక్కడో తెచ్చుకున్నాను, నేను ఇవ్వను అన్నాడు. లేదు, నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని ఎంతో బలవంత పెట్టి అతని దగ్గర కొంత డబ్బు, బంగారు నాణెములు అతనికి ఇస్తే వాటిని చూసి అతడు ఎంతో సంతోషించి ఆ బంగారు నాణెములు తర్వాత డబ్బును తీసుకొని ఆ దాసుని మిషనరీ గారికి అప్పగిస్తాడు. మిషనరీ గారు ఆ బానిసను తీసుకొని వెళ్తూ ఆ బానిసతో అంటున్నాడు. బానిస మిషనరీ గారి యొద్ద వణికిపోతూ ఉన్నాడు. ఎంతో బాధాయుక్తంగా కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. దుఃఖముఖుడై మిషనరీ గారిని వెంబడిస్తూ ఉన్నాడు. ఇది వరకు ఉన్నటువంటి నాయకుడు ఎంత మూర్ఖుడో, ఎంత కఠినుడో, ఈయన ఎంత కఠినంగా నన్ను వేధిస్తాడో అని చాలా బాధపడుతున్నటువంటి ఆ బానిసకు ఆ మిషనరీ గారు అన్నారు, అబ్బాయి, బాబు,
నీవు ఇదివరకు ఆ యొక్క మీ యజమాని కింద ఉంటూ వచ్చావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటాడు అని అడిగాడు. అని అడిగితే అప్పుడు ఆ బానిస అంటున్నాడు, అయ్యా ఇదివరకు నేను ఎంతో విసిగిపోయాను, ఇప్పుడు నేను నీ దాసుని, నువ్వు చంపినా బ్రతికించిన నీ దాసుని, నువ్వేం చెబితే అది నేను చేస్తానని అతడు వణికిపోతే ఆ మాట పలుకుతూ ఉంటే అప్పుడు మిషనరీ గారు అన్నారు, నేను అంత క్రూరుడైనటువంటి నాయకుని కాదు, నేను నిన్ను ఇప్పుడు వదిలిపెట్టేస్తున్నాను, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు, నువ్వు ఏదైనా పని చేసుకోలేక నీ సొంతంగా స్వేచ్ఛగా బ్రతుకు అని తను చెప్పడంతోనే ఆ బానిస కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆలోచన చేశాడు, ఎంతో హృదయవిరంగా ఏడుస్తూ వచ్చాడు. నన్ను నువ్వు విడిపిస్తావా, నన్ను ఇంటికి పంపిస్తావా అని ఎంతో హృదయ విదారంగా ఏడుస్తూ ఉంటున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు స్వేచ్ఛగా జీవించు, ఇంతవరకు ఎంత కష్టపడుతూ వచ్చావో మీ నాన్నల దగ్గర అమ్మతో సంతోషంగా బ్రతుకు, నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నేను కొన్నాను, స్వేచ్ఛగా నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, నా వాడు నిన్ను విడిచిపెట్టడానికి నీ మీద నాకు అధికారం ఉంది, ఇంక నిన్ను ఎవరు కూడా దాసులుగా చేసుకోరు, వెళ్ళిపో అంటుంటే ఆ విధమైనటువంటి ఆ బానిస అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడికి పోగలను, ఇంత మంచి నాయకుడైనటువంటి నిన్ను నేను ఎలాగ పోగొట్టుకోగలను, ఇది వరకు నేను క్రూడైనటువంటి నాయకుడిని నేను కలిగి ఉంటూ ఎంతో నా జీవితంలో నెమ్మది లేనివాడనే బతుకుతూ వచ్చానే, ఇంతగా నా కోసం నీవు నన్ను విడిపించి నన్ను స్వేచ్ఛగా పోనిస్తున్న నిన్ను నేనే వెళ్ళగలను అని ఆ బానిస, నేను నీకే, నేను చనిపోయేంత వరకు నీకు దాసుని అని అప్పగించుకున్నాడు. ఇటువంటిది క్రైస్తవ జీవితం. ఏదో బలవంతంగా ఎవరికో ద్రోహం చేసి ఇంకొకరిని వెంబడించడం వంటిది కాదు. మనుషులు అనుకుంటున్నట్లుగా క్రైస్తవం అనేది ఒక మతం కాదు, క్రైస్తవం అనేది ఒక జీవిత విధానం, క్రైస్తవం అనేది ఒక నడవడిక, ప్రేమతో కూడిన నడవడిక, అంకిత భావంతో కూడినటువంటి నడవడిక. కాబట్టి క్రైస్తవులైన వారందరూ కూడా ఒక బందీలుగా ఒక క్రీస్తును అనుసరించడం లేదు. ఈ మిషనరీ గారిని ఎలాగైతే ఈ యొక్క బానిస ఇష్టపూర్వకంగా, అతనికి స్వేచ్ఛ లభించినప్పటికీ ఇష్టపూర్వకంగా ఎలాగైతే మిషనరీ గారికి దాసుడిగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడో, అలాగే క్రైస్తవులమైన మనమందరం కూడా ఇష్టపూర్తిగా అంకిత భావంతో కృతజ్ఞతాభావంతో అనుసరిస్తున్నటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉంటూ వచ్చాం. ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ, ఇది నిజమైనటువంటి స్వాతంత్ర్యం. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చినట్లుగా క్రైస్తవ జీవితం అనేది ఒక బలవంతంతో కూడినటువంటి బలవంతంతో లోబర్చుకునడం వంటిది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మనము మునుపు ఎవరికి దాసులమో, ఇప్పుడు చివరికి మనం మునుపు ఎవరి వారమో తిరిగి వారి దగ్గరికే మనం వచ్చాం. హైందవ సహోదరులు సహోదరులు అంటున్నట్లుగా కన్న తల్లిని రొమ్మి మీద కొట్టి ఇంకొక సవతి తల్లిని వెంబడిస్తున్నామంటే వారి మాటలు చూస్తే అది వ్యభిచారం మాదిరిగా అంటున్నట్లుగా కనబడుతుంది. ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరిని ఇంకో చోటికి వెళ్ళిపోతున్నాం, కన్న తల్లిని వదిలిపెట్టిపోతున్నామంటే అటువంటిది కాదు. క్రైస్తవ జీవితం అనేది అంకిత భావంతో కూడుకున్నది, కృతజ్ఞతతో కూడుకున్నది. ఇది ఎవరికో ద్రోహం చేసినటువంటిది కాదు. మనం పుట్టక మునుపేమో మనము ప్రభువుని వారం, మన ఆత్మ దేవునిది. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనకు దేవుడు శరీరంనిచ్చాడు, సమస్త విధములైనటువంటి వనరులను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఇంకొకరికి దాసులం అయిపోయాం. అయితే క్రీస్తు ప్రభువారు తన ఆత్మను లేక తన వారైనటువంటి వారిని అందరినీ కూడా క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి తన యొక్క క్రయధనం ద్వారా పాపమునకు బానిసలైనటువంటి వారిని విడిపించాడు. కాబట్టి ఇప్పుడు మనము మునుపు ఎవరి వారమో వారి యొద్దకే చేరుతున్నాం, బానిసత్వం నుండి స్వాతంత్ర్యంలోనికి చేరుతూ ఉంటున్నాం.
కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆలోచన చేస్తూ వస్తే, మునుపు ప్రారంభమైనటువంటి ఆదామునందు మనమందరం కూడా పాపమునకు బానిసలమవుతూ వచ్చాం. అంతకు ఆదామున కంటే మునుపు ఈ లోకంలోనికి మనం రాకమునుపు మన ఆత్మ దేవునిలో ఉన్నటువంటిది. మన దేవుని వారు. అది ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపమునకు దాసులమవుతూ వచ్చాం. తర్వాత తిరిగి క్రీస్తు ప్రభువునందు మనము దేవుని వారముగా చేయబడుతూ వచ్చాం. ఇది సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం. ప్రియులారా, మనము అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉంటున్నాడు. నిజంగా మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తే సమస్తము ఆయనవే. ఆత్మ ఆయనదే, శరీరం ఆయనదే, మనం అనుభవిస్తున్నటువంటి వనరులన్నీ కూడా ఆయనవే. లోకము, దాని సంపూర్ణతయు, దాని నివాసులు యెహోవావి అని కీర్తన 24వ మొదటి 2 వచనాల్లో చెప్పబడుతూ ఉంది. అట్టి వారమైన మనము ఎవరికి ద్రోహం చేస్తున్నాం? ఎవరికి ద్రోహం చేయడం లేదు. నిజంగా పూర్వపు స్థితిలోనికి మనం తిరిగి వస్తూ ఉంటున్నాం. మనం ఎవరి వారమో వారి యొద్దకు చేరుతూ ఉంటున్నాం. మనం ఏమైనామో ఆ విధంగా ఉండడానికి తిరిగి సమకూర్చబడుతూ ఉంటున్నాం. ఇదే క్రైస్తవ జీవిత విధానం. ఇదే కృతజ్ఞతతో కూడినటువంటి అంకిత భావం. ఇది ఎవరైతే కృతజ్ఞతతో కూడిన అంకిత భావంతో క్రీస్తుకు అప్పగించుకుంటారో అదే నిజమైనటువంటి ఆరాధనగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చిన ఒకసారి పౌలు గారు అంటున్నాడు, 7వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 18వ వచనంలో మనం చూస్తూ వస్తే, అతడు ఆ విషయాన్ని గుర్తిస్తున్నాడు. తాను తన యొక్క శరీరంలో పాపమునకు ఎంత బానిసగా ఉంటున్నాడో, పాపం అతనిని ఎంతగా వేధిస్తా ఉందో తెలియజేస్తున్నాడు. చదవండి అన్నమాట. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అవును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలగలేదు. చాలు. అపోస్తలుడైన పౌలు గారు మేలైనది చేయటం నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలగడం లేదు అంటున్నాడు. అంటే పాపము అనేది క్రూరమైనటువంటి యజమాని. పాపం మనల్ని లోబర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాపము అనేది మన శరీర ప్రతి అవయములలో చేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అది వ్యాపిస్తుంది, నరనరాన వ్యాపిస్తుంది. ఇదివరకు మనం చెప్పుకుంటూ వచ్చినట్లుగా పాపం అనేది అది క్రూరమైనటువంటి దాసుడు, క్రూరమైనటువంటి యజమానిగా మనము గుర్తించాలి. నిజంగా మన శరీరం ఎప్పుడు కూడా తటస్థంగా ఉంటుంది. తటస్థమైనటువంటి శరీరం ఒకవైపు పాపమునకైనా అవకాశం ఇవ్వచ్చు, రెండవదిగా దేవునికైనా అవకాశం ఇవ్వచ్చు. పాపమునకు అవకాశం ఇస్తే ఆ విధమైనటువంటి దాసత్వం, దేవునికి అవకాశం ఇస్తే ఆ విధమైనటువంటి స్వాతంత్ర్యం అనేది లభిస్తుంది. ఆ విషయాన్ని రోమీయులు యేసుక్రీస్తు ప్రభువారు 8వ అధ్యాయం 32, 34, 36లో తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఆ విషయమైనటువంటి శరీరంలో ఇంకా పాపపు శరీరం ఆ విధంగా దాసునిగా ఉండుటకు లోబర్చుకుంటూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనంలోను, మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే పాపం చేయవాడు పాపమునకు దాసుడని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి మునుపు మన శరీరమందు మనము పాపమునకు దాసులముగా ఉంటూ పాపము చెప్పినట్లుగా నడుచుకొనొచ్చు, పాపము చెప్పినట్లుగా చేయొచ్చు, అపవిత్రులమై దాని నుండి బయటకు రానొల్లలేని స్థితిలో బానిస బ్రతుకుచు ఎవరికీ తెలియదన్నట్లుగా మంచివారముగా ఈ లోకంలో చలామణవుతూ ఉంటుంది. కానీ దేవుడు మన యొక్క దుర్భిక్షమైనటువంటి పరిస్థితిని గుర్తించాడు, గ్రహించాడు. దేవుడు మన యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి వాడే మనల్ని విడుదల చేయడానికి సంకల్పించాడు. కాబట్టి పాపము మానవులను ఇంకా ఎంత లోతుగా వారిని దాసులనుగా చేసుకుంటుందో స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూడగలము. ఆ విషయాన్ని మనం చూస్తే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం.
ఇశ్రాయేలు వారలారా, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. సత్యమును ఆ, కనికరమును ఉమ్, దేవుని గూర్చిన జ్ఞానమును ఆ, దేశమందు లేకపోవట చూచి ఆ. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సత్యము, ఆ, దేవుని గురించిన జ్ఞానము లేకపోవట. లోకంలో సత్యము లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు. సత్యమే లేనప్పుడు ప్రజలందరూ కూడా అబద్ధమునకు లోబర్చబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం చూస్తూ వస్తే అక్కడ ఇంకా స్పష్టంగా రాయబడింది. హోషేయ 4:1 చూస్తే లోకమందు సత్యం ఎంత మాత్రం కనబడడం లేదని. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 5-3 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మనుషులు చదవండి. విండ్లను త్రొక్కి వంచునట్లు ఆ, అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా సత్యము పలకగా అబద్ధములనే పలుకుటకు తమ నాలుకలను వంచుతున్నట్లు ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేశంలో తమకున్న బలమును ఉమ్, నమ్మకముగా ఉపయోగపరచరు. ఆ, నన్ను ఎరుగక ఆ, కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఆ, ఇదే యెహోవా వాక్కు. తర్వాత సత్యము పలుకక సత్యము పలుకక ప్రతివాడును ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. చాలు. కాబట్టి ఇక్కడ చూస్తే సత్యము పలుకక ప్రతివాడును అబద్ధమనే పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14-15 వచనాలు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, అవును, నీతి దూరమున నిలుచుచున్నది, నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను, చెడుతను విసర్జించువాడు దోచబడుచున్నాడు. చాలు. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, సత్యము లేకపోయిన అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఇదే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తే నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడు, అందరూ వ్యర్థమైన దాని యందు నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. కాబట్టి ప్రతి మానవుడు కూడా అసత్యమునకు లోబర్చబడి లోకమందు సత్యం లేకపోవట ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి ఉంటూ వచ్చామో ప్రియులరా వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఈ రీతిగా మనము ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు ఈ సత్యం లేకపోవటాన్ని బట్టి, ఇటువంటి పాపం లోబట్టను బట్టి దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలమైనామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదువు. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను 3వ వచనమే. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి. కాబట్టి ఇన్ని విధాలుగా సత్యము లేనటువంటి ప్రజలమైన మనము, సత్యము పలకనటువంటి మనము, లోకంలో సత్యం లేని పరిస్థితుల్లో దైవోగ్రతకు పాత్రలమైనటువంటి మనలకు లోకంలో సత్యమే లేదు, న్యాయం కనబడట్లేదు. ఇటువంటి లోకానికి నిరీక్షణ ఎక్కడిది? ఇటువంటి లోకము విడిపించబడాలంటే ఎవరి యందు విడిపించబడగలదు? కాబట్టి జాతి, కుల, మత, భాష భేదము లేకుండా సర్వజాతి సర్వవర్గ ప్రజలకు అందరికీ ఒకే ఒక నిరీక్షణ ఈ లోకంలో ఉన్నట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. మరి ఎవరి యందు కూడా ఏ మానవుడు కూడా విడిపించబడడు. అందుకే ఏ సహోదరుని యందు కూడా ఏ సహోదరుడు విడిపించబడడు. ప్రతి వానికి క్రీస్తే ఆధారమైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 14-15 వచనాలు 2వ అధ్యాయం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అవును అనగా అపవాదిని ఆ. మరణము ద్వారా నశింప చేయుటకును మరణము ద్వారా నశింప చేయటకు జీవిత కాలమంతయు జీవితకాలమంతయు మరణ భయము చేత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రక్త మాంసములలో పాలువాడాయను. దేశములో, లోకములో, ప్రపంచములో, సర్వ వర్గములలో, జాతి కుల మతములన్నిటిలో కూడా ఒకే ఒక నిరీక్షణ ఆయనే క్రీస్తు ప్రభువారు. ఆయనే మానవ జాతికి నిరీక్షణ. ఆయనే విడిపించడానికి శక్తిమంతుడు. ఆ విధంగా గలతీయులకు రాసిన పత్రికలో 4వ వచనంలో కూడా దేవుని వాక్యం రాయబడింది. చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు అవును దేవుడు తన కుమారుని పంపెను. ఆ, ఆయన స్త్రీ యందు పుట్టి ఆ, మనము దత్తపుత్రులము కావాలని ఆ, ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని ఆ. విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలు. అలాగే 3వ అధ్యాయము 13, 14 వచనంలో రాయబడింది, క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అనే మాట రాయబడింది. ఈ 2 వచనాల్లో కూడా క్రీస్తు ప్రభువే ప్రతి జాతి మత ప్రజలందరికీ ఆధారమైనట్లుగా వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది ప్రియులారా. కాబట్టి ప్రభును ఆరాధించక మునుపు లోకానికి ఉన్నటువంటి నిరీక్షణ, ఈవెన్ ఇజ్రాయేలులకు కూడా ఆయనే నిరీక్షణ. వారు ప్రారంభంలో ఆయనను మరొక విధంగా ఆలోచన చేస్తూ వచ్చారు. ప్రారంభంలో మెస్సియా వారి కోసం వస్తాడని, ఆయన తమను రోమా యొక్క దాసత్వం నుండి, రోమా యొక్క అధికారం నుండి తమను తప్పించి రాజ్యమును స్థాపించి పరిపాలన చేస్తాడని, ఆ రాజ్యము సొలొమోను రాజ్యం వలె ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉచ్చ స్థితిలో ఉంటుందని భావిస్తూ వచ్చారు, నిరీక్షిస్తూ వచ్చారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా కాక ఆయన దైవ చిత్తానుసారంగా నడుస్తూ వచ్చినప్పుడు వారు ఆయనను పగబట్టి శిలువలో మరణానికి అప్పగించారు. ఆయన మరణించిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత 2 శిష్యులు నోటి నుండి వస్తున్నటువంటి మాట అదే. ఏంటి ఆ మాట? 24వ అధ్యాయం 21వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 21వ వచనంలో, ఎమ్మై గ్రామం వెళ్తున్నటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి 2 శిష్యులు వారు మాట్లాడుకుంటున్న మాట చూస్తే 21వ వచనంలో, 24వ అధ్యాయం లూకా సువార్త 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. చాలు. ఇజ్రాయేల్ ప్రజలందరి యొక్క నిరీక్షణ యేసు ప్రభువారే. లోకంలో ఉన్నటువంటి సకల జాతి మత కుల భాష సంబంధించినటువంటి ప్రతి జాతి మనుషునికి నిరీక్షణ యేసు ప్రభువారే. మన పూర్వీకులు ఆ విషయమై ఘోషిస్తూ వచ్చారు. సర్వపాప పరిహారం రక్తపోషణమావశ్యకం భద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగము అని. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్మయ మృత్యోర్మ అమృతంగమయ అని వారు ప్రార్థిస్తూ వచ్చారు. ఎవరి కోసం? ఈ విమోచకుని కోసం, రక్షకుని కోసం వారు కనిపెడుతూ వచ్చారు. కాబట్టి సత్యము సంత విధులలో పడి, సత్యము లేకపోవట చూచి, సత్యము కనబడకపోవడం చూచి ప్రజలు, భక్తులు యావత్తు కూడా కనిపెట్టుచూ వచ్చారు. ఇటు పరిస్థితులలో నిజంగా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనీయడలా మీరు స్వతంత్రులు కాలేరు అని వాక్యం చెబుతూ ఉంటుండగా చదవండి ఆ మాట. చదవండి. యోహాను సువార్త 8:36 వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. సార్, లేకపోతే మీరు స్వతంత్రులు ఎప్పటికీ కాలేరు. అందుకు మన ప్రభును ఆరాధన చేయాలి ప్రియులారా. ఈ వాక్య భాగంలో మనం చూస్తూ వస్తే ఎందుకు ఆయనే మనల్ని స్వతంత్రులుగా చేయగలడు, ఆ కుమారుడైనటువంటి దేవుడే ఎందుకు మనల్ని స్వతంత్రులనుగా చేయగలడు అని ఆలోచన చేస్తూ వస్తే, ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడని ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతోంది. చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చదవండి.
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు. ఆ, ఆయన కార్యము సంపూర్ణము. ఆ, ఆయన చర్యలన్నీయు న్యాయములు. అవును. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆ, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు అంటే ఆయన సత్యవంతుడు. ఈజ్ అప్రైచియస్నెస్. ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు. దేవుడు వెలుగై ఉన్నాడో ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదని మొదటి యోహాను 1:5 మనం చూడగలుగుతూ ఉంటుంది. కాబట్టి కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి. కీర్తన 31:15 వచనం చదవండి. కీర్తన గ్రంథం 31:15 వచనం నా చదవండి. కాలగతులు నీ వశములోనున్నవి. ఆ, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. ఉమ్, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఉమ్. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. చాలు. ఆయనయే సత్యమై ఉన్నాడు కనుక భక్తుడు మొరపెడతా ఉన్నాడు. అలాగే మనం చూస్తే ఆయన కుమారుని దేవుడు సత్యము పలికేటువంటి వాడు. ఆయనే సత్యమై ఉన్నాడు అనేటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం చెబుతూ ఉంది. 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ఆ, నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, ఆ, జీవమును. ఆ. నా ద్వారానే తప్ప ఆ. ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఎందుకు ఆ కుమారుని దేవుడే మనల్ని విడిపించడానికి శక్తిమంతుడని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. ఆ విషయాన్ని మనం చూద్దాం. 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తానే బోధించువాడు ఉమ్, స్వకీయ మహిమను వెదకును గాని అవును. తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు ఆ, సత్యవంతుడు. ఆ. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఆయన సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు అని ఆయన సత్యమే పలికేటువంటి వాడు. కాబట్టి సత్యము పలుకువాడు. కృపా సత్యములు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారానే కలుగుతూ వచ్చినవని యోహాను సువార్త 1:14 వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక నేను సత్యమునే చెబుతున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. మీరు నన్ను నమ్మరు. చాలు. సత్యమే చెప్పేటువంటి వాడు. ఏనాడు కూడా అసత్యం చెప్పనటువంటి మన ప్రభు. నేటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి వచనములన్నీ కూడా సత్యములు కాబట్టి నెరవేర్చబడినవి. ఒక్కటేనను పొర్లుపోదు. ఆకాశం గతించినను భూమి గతించినను ఆయన మాటలు ఎంత మాత్రము పొర్లుపోదని దేవుని వాక్యం స్పష్టం. ఆ సత్యవంతుడైన దేవుడు అసత్యములో బందీలుగా ఉన్నటువంటి మనలను విమోచించే నిమిత్తమై శరీరధారిగా మానవ రూపంలో మానవుల మధ్య సంచరిస్తూ ఆయన పాపం లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవిస్తూ పాపులైనటువంటి మానవులందరినీ ప్రేమించి వారి యొక్క స్థితిగతులన్నింటినీ బాగు చేసి ఆయన రోగులను బాగు చేసి దరిద్రులను దర్శించి పాపులను ప్రేమించి పరదేశులను చేర్చుకొని ఆ రీతిగా అందరి కోసం క్రీస్తు శిలువలో మరణించాడు. ఆనాటి అసత్యంలో ఉన్నటువంటి వారు, ఆనాడు ఉన్నటువంటి అబద్ధం అనేటువంటి భయంకరమైనటువంటి క్రూరత్వం, అబద్ధమునకు ఉన్నటువంటి క్రూరత్వం సత్యమును సిలువ వేసింది. అబద్ధమునకు సంబంధించినటువంటి మనుషులు సత్యమునకు వారు సిలువ వేశారు. సత్యమునకు వారు సిలువ వేశారు. సత్యమును వారు స్వీకరించలేకపోయారు. అబద్ధము ఏనాడు కూడా సత్యమును స్వీకరించదు. చీకటి ఎప్పుడూ కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకే చీకటి సంబంధులు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడరు అని యోహాను సువార్త 3:19 వచనంలో చెప్పబడతా ఉంది. ఆ రీతిగా అబద్ధము, అన్యాయము, దుర్మార్గము అనేది ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆ దినమున సిలువ వేసింది. సత్యం మన కోసం చంపబడింది. సత్యం మన కోసం సమాధిలో పెట్టబడింది. సత్యం మన కోసం భూమిలో పెట్టబడింది. సత్యమును సమాధి చేశారు ఆ దినాన్ని. వాళ్ళు అనుకున్నారు, అబద్ధికులు అనుకున్నారు, దుర్మార్గులు అనుకున్నారు, దుష్టులందరూ అనుకున్నారు, సత్యమును మేము సమాధి చేసాం, ఇంకా మాదే దేశం, లోకం యావత్తు మాదే అని వారు ఎగిరి గంతులేస్తూ వచ్చారు. కానీ 3వ దినమున సత్యం భూమిలో నుండి మొలిచిందంట. ఏం మొలిచింది? సత్యము భూమిలో నుండి మొలిచింది. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం
17వ వచనం మనం చదువుకుంటాం. సత్యము భూమిలో నుండి మనకు సత్యము లేకపోయిను, సత్యమే లేనటువంటి ఈ లోకంలో, సత్యమునకు విలువ లేనటువంటి లోకంలో, సత్యం సంత వీధిలో పడినటువంటి లోకం అంటే చనిపోయినటువంటి ఈ లోకంలో, సత్యమునకు స్థానం లేనటువంటి ఈ లోకంలో అసత్య సంబంధులు సత్యముగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువును శిలువలో వేయగా, సమాధిలో పెట్టవేయగా ఆ భూమిలో నుండి సత్యం మొలిచినట్లుగా మనం చూస్తాం. చదవండి. భూమిలో నుండి సత్యము మొలుచును, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఏనాడైతే యేసు క్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచాడో, పునరుత్థానుడై తిరిగి లేచాడో, ఈ అసత్యంతో కూడినటువంటి అబద్ధంతో నిండిపోయినటువంటి ఈ పాపు ప్రపంచంలో క్రీస్తు ప్రభువారు సజీవుడుగా పునరుత్థానుడై తిరిగి లేచాడో, సత్యం భూమిలో నుండి బయటకు వచ్చేసిందో, అసత్య సంబంధులందరిలో, అసత్య సంబంధులైనటువంటి వారిలో, వారి హృదయములలో గడగడ వణుకు ప్రారంభమవుతూ వచ్చింది. నిజంగా ప్రియులారా, మనం చూస్తూ వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్యమందు సత్యం ఎప్పుడు కూడా జయిస్తుంది. సత్యం ఎప్పుడు కూడా, సత్యమునకు మరణం ఉండదు. సత్య సంబంధమైన దేవుని వాక్యమునకు కూడా మరణం లేదు, చావు లేదు. దీన్ని ఎవరు కూడా సమాధి చేయలేరు. సత్యము, సత్యవాక్యము ఆకాశమందు ఎల్లప్పుడూ నిలకడగా ఉన్నదని వాక్యం చెబుతా ఉంది. అట్టి అసత్యవంతులమైనటువంటి మన కొరకు, అబద్ధముల చేత, దుర్మార్గం చేత, పాపం చేత బానిసలుగా ఉన్నటువంటి మన కొరకు సత్యవంతుడైనటువంటి క్రీస్తు ప్రభువారు సత్యం మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణం పొంది సమాధిలో నుండి తిరిగి లేచి అసత్యవంతులైనటువంటి మనలందరినీ కూడా మన స్థానంలో అది ఆ యొక్క సత్యం మన కొరకు క్రయం చెల్లించి తిరిగి లేచడం ద్వారా క్రీస్తు ప్రభువారు సత్యవంతుడైనటువంటి ఆయన ప్రభు అయిన క్రీస్తు తిరిగి లేచడం ద్వారా మనకు విడుదల, విమోచన లభిస్తూ వచ్చింది. కాబట్టి నేడు వింటున్న నీవైనా సరే, నేడు క్రైస్తవ జనాంగమైనా సరే, ప్రతి ఒక్కరైనా సరే, ఎవరైనా సరే, సకల జాతి మనుషులను కూడా సత్యంలోనికి తెస్తున్నటువంటిది ఈ క్రీస్తు వాక్యమే. సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. సత్యవంతుడైన పరిశుద్ధాత్ముడు క్రీస్తు వాక్యం విన్నటువంటి వారిని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి వారిని నడిపిస్తూ ఉంటున్నాడని యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడతా ఉంది. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ప్రియులారా, నిజంగా మనం ఆరాధన చేయడానికి తగిన వారమేనా? ఒక విధంగా చూస్తే ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి మన జీవిత బ్రతుకుల్లో, ఆదరణ లేనటువంటి బ్రతుకుల్లో కృంగిపోయి పాపంలో నుండి బయటికి రాలేక నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ కుమిలిపోవచ్చు ఉన్నటువంటి మన యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు మనల్ని దర్శించుట ఎంతో శుభప్రదము. ప్రియులారా, నేటికి దేవుని బిడవైనటువంటి నీ జీవితంలో ఇటు సత్యంతో నువ్వు ఆరాధన చేస్తున్నావా? సత్యంలోనికి తీసుకురాబడ్డావా? సత్య సంబంధమైనటువంటి జీవితమును కలిగి ఉంటున్నావా? సత్య సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితంలోనికి, యథార్థమైనటువంటి జీవితంలోనికి రాగలుగుతూ ఉంటున్నావా? అలాగ రాగలిగినట్లయితే అట్టి ఆరాధన సత్య సంబంధమైనటువంటి ఆరాధనగా చెప్పబడుతుంది. చాలామంది క్రీస్తుని ఇంకా పూర్తిగా ఎరగకయే ఏదో నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చామని, ఏదో వారి జీవితంలో ఉన్నటువంటి కొద్దిపాటి గ్రహింపును బట్టి ఆరాధన చేయడం అలవాటుగా ఉంటూ వస్తూ ఉంది. నిజంగా నీ జీవితంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సత్య సంబంధమైనటువంటి ఆలోచనల చేత, అట్టి అంకిత భావం చేత అసత్యమునకు దూరముగా ఉంటూ శరీరమును, అవయములను, నోటిని అంతటినీ అదుపులో ఉంచుకొనుచు పరిశుద్ధ జీవితమును అపేక్షిస్తూ ప్రభువునకు చెల్లించవలసినటువంటి సత్యంతో కూడిన ఆరాధన చెల్లించుటకు సిద్ధపడుతూ ఉంటున్నావా? లేదా సత్య సంబంధమైనటువంటి జీవితం ఎరగక ఏదో నామమాత్రపు జీవితమును కలిగి ఉంటూ క్రీస్తు ప్రభువును నేను కూడా విశ్వసించానని తృప్తిపడుచు అంతటితోనే నువ్వు కొద్దిపాటి ఆరాధనను కలిగి ఉంటున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో, పరిశోధించుకో. ప్రభు కోరుతున్నాడు నీ ద్వారా సత్యముతో, ఆత్మతో ఆరాధించాలి. ఆత్మదేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే నిన్ను సత్యంతో ఆరాధన చేయడానికి సహాయం చేయగలడు. కాబట్టి ఈ సమయంలో ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుంటాం.
మొట్టమొదటిగా ప్రభు మనకు చేసినటువంటి కార్యం గుర్తు చేసుకుంటాం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఆ వచనం క్రీస్తు ప్రభు వారు మనల్ని దర్శించడం ద్వారా, మన పాపములను ఒప్పింపచేయడం ద్వారా, మనం రక్షణలోకి వచ్చడం ద్వారా, మనం వెలిగించబడడం ద్వారా మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. అంటే దాని అర్థం ఇంకా ఎంతైనా పాపం చేయడానికి స్వతంత్రులు మనం కాదు. ఎలాగైతే మిషనరీ గారికి ఆ యొక్క బానిస ఎలాగైతే అప్పగించుకున్నాడు, అయ్యా ఇక మీదట నువ్వు చెప్పినట్లుగా నీవే నా యజమాని, నేను నీకు దాసు అని చెప్పుకున్నట్లుగా నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకోవడమే క్రైస్తవ జీవితం యొక్క అర్థం. అంకిత భావంతో, కృతజ్ఞతాభావంతో కూడినటువంటి క్రైస్తవ జీవిత విధానమే ప్రభువు కోరుతున్నటువంటి యథార్థమైనటువంటి ఆరాధన. అటు ఆరాధన ప్రభువు మనం చెల్లించాలి. నిజ జీవితంలో ఇటు ఆరాధన భావం నీలో ఉందా? నీ నడవడికలో ఆరాధన భావము కనబడుతూ ఉందా? నీ మాటల్లో ఆరాధన భావం కనబడుతూ ఉందా? నీ యొక్క ప్రవర్తనలో అటు ఆరాధన భావం కనబడుతూ ఉందా? కేవలం మాటల వరకేనా? మనల్ని మనం పరీక్షించుకుంటాం, పరిశోధించుకుంటాం, సరి చేసుకుంటాం. ప్రభువా, నన్ను అదే విధమైన ఆరాధనగా చేయి, ఆరాధికునిగా నన్ను చేయి, నన్ను విడిపించినందుకే వందనములు, నన్ను నీ బానిసగా చేసుకున్నందుకే వందనములు, నాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణకై వందనములు, నువ్వు నాకు నిరీక్షణగా ఉన్నందుకై వందనములు, నీవు నా కోసం తిరిగి రానైనందుకై వందనములు, నా పేరు జీవగ్రంథంలో రాసి పెట్టినందుకై వందనములు, నువ్వు వచ్చినప్పుడు నేను నీతో పాటు ఎత్తబడతానన్న నిరీక్షణ నాకు ఇచ్చినందుకై నీకు వందనములు. ఈ రీతిగా ప్రభుకు సమర్పించుకొనొచ్చు. నీ నిజ జీవితంలో క్రీస్తు ప్రభు ఎలాంటి సత్యవంతుడిగా ఉంటున్నాడో నిన్ను నీవు ఆయనకు కనపరుచుకో, ఆయనకు బయలుపరుచుకో. ప్రభువా, నువ్వు ఇంత సత్యవంతుడు, నా జీవితంలో సత్యమునే నెరవేరుస్తూ వచ్చావయ్యా, నన్ను సత్యవంతునిగా చేసావు. సత్యము అని పేరు కలిగి ఉండడం మాత్రం కాదు, సత్యవంతమైనటువంటి జీవితం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం పరీక్షించుకుంటాం. ఆ విధమైనటువంటి స్వాతంత్ర్యంలోనికి వచ్చినటువంటి వారమైతే ప్రభువును ఆరాధించడానికి సమయం గడుపుదాం, ప్రార్థించుదాం. మోకరించండి, తలలు ఉంచండి. పరిశుద్ధుడైన మా దేవ, చదువుకున్నటువంటి భాగంలో నుండి మాతో మాట్లాడుతూ వచ్చారు, ధ్యానిస్తూ వచ్చారు. ఏదైతే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారో ప్రభువా, సత్యమమును స్వతంత్రులుగా చేయగలుగుతూ వచ్చిన విధానాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రభు చూపించారయ్యా. నేను అటు విధానంలో మిమ్మల్ని ఆరాధించడం కొరకే మాకు సహాయం చేయండి. అయినా నిష్ప్రయోజకులమైన దాసులం తండ్రి, కనికరించండి. వింటున్న మా ప్రియులను దీవించండి. వారు కూడా అటు విధానంలో, అటు అభిప్రాయంతో, అటు అంకిత భావంతో, అటు కృతజ్ఞతాభావంతో ప్రభువా ఎక్కడికి వెళ్ళవాళ్ళను నీవే నిత్యజీవ మాటలు గలవాడు అని పేతురు చెప్పినట్లుగా అలాగ చెప్పగలిగినటువంటి వారమై మిమ్మల్ని ఆరాధించడం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో నిన్ను ఎదుర్కొన్నట్టుకే సహాయం చేయండి. పరలోకంలో నిజమైనటువంటి ఆరాధికులనుగా మమ్మల్ని చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన, పవిత్రమైన, ఉన్నతమైన నామమున ఆరాధించి అర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.